మంగోలియా పేరు వినగానే మనకి ముందుగా చంగీజ్ ఖాన్ గుర్తుకు వస్తాడు. మంగోలియా ప్రపంచంలోనే 18వ అతిపెద్ద దేశం. దీని ఏరియా 1.56 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అయినప్పటికీ కూడా మంగోలియాలో 99.7% ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఏరియా కేవలం 0.03%. మంగోలియా జనాభా మొత్తం కేవలం ఈ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. ఈ ఏరియా నుండి జనాలు ఎంత దూరంగా వెళుతూ ఉంటారో వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బయటపడడం కూడా అంతే కష్టంగా మారిపోతూ ఉంటుంది. మంగోలియాను చంగీజ్ ఖాన్ స్థాపించారు, కానీ ప్రస్తుతం ఈ దేశ భవిష్యత్తు చాలా దారుణంగా మారిపోతూ ఉంది. అంతేకాకుండా అక్కడ జనాభా కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది. మంగోలియా జనాభా మొత్తం 0.03% ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిదాకా వింటే మంగోలియా గురించి మతిపోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఉత్తరం వైపు రష్యా, పశ్చిమం వైపు చైనా సరిహద్దులుగా ఉన్న మంగోలియాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ దేశపు రాజధాని ఉలాన్ బటర్. ఇదే ఆ దేశంలో అతిపెద్ద నగరం కూడా. మంగోలియా దేశంలో ఉన్న 50% జనాభా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. 1206లో చంగీజ్ ఖాన్ మంగోలియాను పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా చంగీజ్ ఖాన్ పసిఫిక్ ఓషన్ నుండి కాస్పియన్ సీ వరకు, రష్యా నుండి టిబెట్ వరకు కూడా ఆక్రమణ చేశాడు. ఎప్పుడైనా చంగీజ్ ఖాన్ ఏదైనా రాజ్యం మీదకు దండయాత్రకు వెళితే ఆ రాజ్యం అతనికి లొంగిపోతూ ఉండేది. ఇటువంటి గ్రేట్ మంగోలియా రాజ్యం పతనం అవ్వడానికి ఒక కారణం ఉంది. దానికి కారణం ఒక భయంకరమైన యుద్ధం. ఈ యుద్ధం వల్ల 80% జనాభా మాయమైపోయారు. 99.7% మంగోలియా కూడా ఖాళీ అయిపోయింది. ఈ కథ 1206లో మొదలైంది. అప్పట్లో ఈ రాజ్యం ఎంత గొప్పదిగా ఉండేది అంటే చైనాని కూడా ది గ్రేట్ మంగోలియా అని పిలిచేవాళ్ళు. చంగీజ్ ఖాన్ని ఎంతమంది రాజులు కలిసి పోరాడినా సరే ఓడించడం చాలా కష్టంగా ఉండేది. అయితే మంగోలియా జనాలు ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఇండియాలో కూడా బుద్ధిజం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇండియా నుండి బుద్ధిజం మెల్లగా మంగోలియాకి చేరింది. ఈ మతమే మంగోలియా పతనానికి కారణమైంది. ఎన్నో యుద్ధాలు చేసిన మంగోలియా జనాలు శాంతిని కోరుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళు బుద్ధుడి ఫిలాసఫీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఎప్పటి నుండి అయితే బుద్ధుడి శాంతి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారో ఎంతో దృఢంగా ఉన్న మంగోలియా జనాలు యుద్ధాలు మానేసి శాంతియుతంగా జీవించడం స్టార్ట్ చేశారు. దాంతో మెల్లమెల్లగా వాళ్లకు యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి. వాళ్ళు తమ భూభాగాన్ని రక్షించుకునే స్థితిలో కూడా లేకుండా పోయారు. మంగోలియా జనాలకు యుద్ధాలు చేయాల్సిన అవసరం తీరింది. కానీ అదే సమయంలో చైనాకి చెందిన కింగ్ డైనస్టీ మళ్ళీ వృద్ధిలోకి వచ్చింది. నిజానికి ఈ రాజ్యాన్ని చంగీజ్ ఖాన్ ఎన్నోసార్లు అణిచివేశాడు. ఆయన చేసిన అత్యాచారాలను కింగ్ డైనస్టీ మర్చిపోలేదు. అతను చేసిన దానికి పగ తీర్చుకోవాలి అని ఎన్నోసార్లు నిర్ణయించుకుంది. మంగోలియాను ఆ సమయంలో జుంగార్ డైనస్టీ పరిపాలిస్తూ ఉండేది. అయితే 1687లో కింగ్ డైనస్టీ తన ప్రతీకారం తీర్చుకోవడానికి జుంగార్ రాజ్యం మీద దాడి చేసింది. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ మంగోలియా మీద తన ప్రతాపం చూపించి ఆక్రమించుకోవడానికి సిద్ధమైంది. దాంతో జుంగార్ రాజ్యం వాళ్ళు యుద్ధానికి సై అన్నారు. బుద్ధిజాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఈ విధంగా మారిపోవడం వల్ల వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే బుద్ధిజాన్ని ఎన్నో సంవత్సరాల పాటు అనుసరిస్తూ ఉన్న జుంగార్ డైనస్టీ చాలా సంవత్సరాల నుండి యుద్ధ విద్యలను ప్రాక్టీస్ చేయలేదు. దాంతో వాళ్ళందరూ యుద్ధ నైపుణ్యాలను మర్చిపోయారు. అయితే ఈ యుద్ధంలో జుంగార్ డైనస్టీ తీవ్రంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా సాగింది అంటే మంగోలియాలో 80% జనాభా తుడిచిపెట్టుకుపోయారు. కొన్ని గ్రామాలు పూర్తిగా మాయమైపోయాయి. ఎన్నో కుటుంబాలలో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. ఇది ఎంత భయానక యుద్ధం అంటే ఇప్పటికీ కూడా మంగోలియా జనాలు ఆ యుద్ధం గురించి తలుచుకుంటేనే భయపడుతూ ఉంటారు. ఈ మారాణ హోమంలో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం తర్వాత కింగ్ డైనస్టీ మంగోలియాని ఎంతో కాలం పరిపాలించింది. యుఎస్ఎస్ఆర్ కూడా మంగోలియాని కొన్ని సంవత్సరాల పాటు తన కంట్రోల్లో పెట్టుకుంది. అయితే కేవలం యుద్ధం వల్ల మాత్రమే మంగోలియా జనాభా అంతరించిపోయారా అని అడిగితే కాదనే చెప్పాలి. కేవలం యుద్ధం మాత్రమే దీనికి కారణం కాదు. యుద్ధానికంటే ముందు ఈ మంగోలియా జనాలు శాంతి మంత్రం జపిస్తూ బుద్ధిజాన్ని అనుసరిస్తూ ఉండడం కూడా దీనికి కారణం. బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు సన్యాసిగా మారిపోతూ ఉన్నారు. ఈ సన్యాసులు జీవితంలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనరు. దాంతో వాళ్ళ వంశం అక్కడితో ఆగిపోతుంది. యుఎస్ఎస్ఆర్ కూడా మంగోలియాలో ఎన్నో చట్టాలు చేసింది. ఏదో రకంగా మంగోలియాలో జనాభాని పెంచాలి అని వాళ్ళు భావించారు. ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని కంటూ ఉంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఇలా ఎన్నో విధాలుగా అక్కడి జనాభాని పెంచాలి అని యుఎస్ఎస్ఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసింది.
మంగోలియాలో జనాలు హాయిగా జీవించడానికి ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకి ఎంతో సహకారం లభించింది. మంగోలియా అభివృద్ధి చెందడానికి కూడా యుఎస్ఎస్ఆర్ ఎంతగానో కృషి చేసింది. డిప్లొమాటిక్గా, మిలిటరీ పరంగా కూడా ఎంతో సహకారాన్ని అందించింది. మంగోలియా జనాలు స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం వెనుక యుఎస్ఎస్ఆర్ హ్యాండ్ ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే స్వార్థ ప్రయోజనం లేకుండా ఎవరికి సహాయం చేయరు అనే విషయం మంగోలియా జనాలు మర్చిపోయారు. ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్లో ఇండస్ట్రియల్ సెక్టర్ హై లెవెల్లో ఉండేది. ఎన్నో ఫ్యాక్టరీలలో పనిచేయడానికి చాలామంది లేబర్స్ అవసరం పడ్డారు. సోవియట్ యూనియన్ మంగోలియా ఇండిపెండెంట్ దేశంగా మారడానికి సహాయం చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే మంగోలియా ఇండిపెండెంట్ అయ్యిందో యుఎస్ఎస్ఆర్ అక్కడ మంగోలియన్ పీపుల్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ పార్టీ యుఎస్ఎస్ఆర్ చెప్పు చేతుల్లో నడిచే పార్టీ. దీంతో పాటుగా జనాలు పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తూ ఎన్నో డ్రగ్స్ కూడా సప్లై చేసింది. దీనికి తోడు మంగోలియా ఆడవాళ్ళు ఎక్కువగా పిల్లల్ని కనడమే వాళ్ళ నేషనల్ డ్యూటీ అని కూడా ప్రచారం చేసింది. ఎవరికైతే ఎక్కువగా పిల్లలు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఎన్నో ఫెసిలిటీస్ లభిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఉండడానికి ఇల్లు, జీవించడానికి పెన్షన్ కూడా లభించేది. మంగోలియా ఆడవాళ్లకు సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళడానికి కూడా డబ్బులు అందించేవారు. అంటే ఈ ఆడవాళ్ళు ఏదైనా వెకేషన్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ మాత్రమే భరించేది. ఇదెక్కడ విడ్డూరం అని మీకు అనిపించవచ్చు. ఇంతకంటే విడ్డూరమైన విషయం ఏంటంటే ఎవరికైతే తక్కువ మంది పిల్లలు ఉంటారో, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోతారో, ఎవరికి పిల్లలు పుట్టరో వాళ్ళందరికీ కూడా విచిత్రమైన ట్యాక్స్లు విధించేవారు. ఇలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకే మంగోలియా జనాభా భారీగా పెరగడం మొదలుపెట్టింది. అయితే మంగోలియా జనాలకు మాత్రం ఒక విషయం బాగా తెలుసు. తమ దేశానికి చెందిన అసలైన జనాలు కింగ్ డైనెస్టీతో జరిగిన యుద్ధంలో 80% పైగా చనిపోయారు. 80% జనాభాని రికవర్ చేయడానికి మాత్రమే గవర్నమెంట్ తమకు ఇలాంటి ప్రోత్సాహాలను ఇస్తూ ఉంది అనే విషయం మంగోలియా జనాలు గ్రహించారు. కొన్ని రోజులకు సోవియట్ యూనియన్ తమకు వెన్నుపోటు పొడవబోతుంది అనే విషయం కూడా వాళ్లకు తెలిసింది. వేల కొద్దీ బుద్ధిజాన్ని ఫాలో అయ్యే సన్యాసులను 1921 నుండి 1939 మధ్యలో ఘోరంగా చంపేశారు. ముఖ్యంగా స్టాలిన్ లీడర్షిప్లో వేల కొద్దీ సన్యాసులను ఊచకోత కోశారు. వందల కొద్దీ గుడులను ధ్వంసం చేశారు. అయితే మంగోలియా నుండి అతి తక్కువ ధరలకు లేబర్ని సంపాదించుకుంటున్న యుఎస్ఎస్ఆర్ ఆ దేశానికి చెందిన సన్యాసులను ఎందుకు చంపుతున్నారు అని మీకు అనుమానం కలగొచ్చు. బౌద్ధ ధర్మంలో శాంతి సౌభాగ్యాలతో జీవించాలి అని మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. దీనికి కారణం కూడా మంగోలియా నుండి దొరికే చీప్ లేబర్ వల్లనే ఈ సన్యాసులను చంపేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ సన్యాసులు మెల్లమెల్లగా మంగోలియాలో బుద్ధిజాన్ని వ్యాపిస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది యువకులు పెళ్లి చేసుకోకుండా సన్యాసి జీవితాన్ని ఫాలో అయ్యారు. ఇలా పెళ్లిళ్ళు మానేస్తే ఇక పిల్లలు ఎలా పుడతారు, దాంతో జనాభా తగ్గిపోతుందేమోననే భయంతో యుఎస్ఎస్ఆర్ ఈ సన్యాసులను టార్గెట్ చేసుకుని చంపడం మొదలుపెట్టింది. వాటి తక్కువ రేటుకి పనివాళ్ళు దొరకడం కూడా కష్టమవుతుంది అని యుఎస్ఎస్ఆర్ భావించింది. ఇక 1991లో మంగోలియా యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయిన తర్వాత మాత్రమే ఆ దేశం నిజమైన స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. అందుకే ఇప్పటికీ కూడా ఆ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే ఇంత పెద్ద దేశం అయినప్పటికీ కేవలం 0.03% ల్యాండ్లో మాత్రమే జనాభా మొత్తం ఎందుకు జీవిస్తున్నారు అని మీకు డౌట్ కలగొచ్చు. ఎందుకంటే ఈ మంగోలియాలో మిగిలిన భాగం అంటే 99.97% భూభాగం జీవించడానికి యోగ్యంగా ఉండదు. మంగోలియా మ్యాప్ చూసినట్లయితే మంగోలియాలో ఉత్తర భాగాలు ఎత్తైన ప్రదేశాలు, మంగోలియాలో దక్షిణ భాగం, పశ్చిమ భూభాగం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు కాదు కదా, మంగోలియా ఒంటెలు కూడా జీవించలేవు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. మంగోలియాలో ఉత్తర భాగంలో ఉన్న కూస్గుల్ పర్వతాలు, ఈశాన్యంలో ఉన్న కంగల్ పర్వతాలు, తూర్పున ఉన్న కెంతి పర్వతాలు కలిసి ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నాయి. దాంతో ఈశాన్యం నుండి వచ్చే శీతల గాలులను ఆ భూభాగంలోకి రాకుండా అడ్డుకుంటాయి. అందుకనే ఆ ప్రాంతంలోనే మనుషులు జీవించడానికి సాధ్యమవుతుంది. మిగిలిన ప్రాంతంలో -50 డిగ్రీస్ వరకు టెంపరేచర్ పడిపోతే ఈ ట్రయాంగిల్ ప్రాంతంలో మాత్రం -2.9 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ కూడా చాలా తక్కువ అయినప్పటికీ మిగిలిన ప్రాంతంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో బెటర్. అందుకనే మంగోలియా జనాలు కూడా కేవలం ఈ చిన్న ప్రాంతంలోనే జీవిస్తూ ఉంటారు. మంగోలియా గురించి తెలుసుకున్నారు కదా. ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు మరికొన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంగోలియా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.